కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రపంచనం. ఇది చూస్తున్నాము హిందూ ప్రపంచనం. హిందూ బనే రహియే, హిమ్మత్ से जुड़े रहिए और हमेशा एकता बनाए रखिए. హిందువులై ఉండండి, ధైర్యంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. మన కర్నూలు జిల్లా ముద్దుబిడ్డ రాఘవరెడ్డి గారు యావత్తు ప్రపంచంలో ఉన్న హిందూ జాతికి మార్గదర్శనం చేసే విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులయ్యారు. హైందవ సోదర సర్వే నా హిందుర్పతితో భవేత్ అని చెప్పి హిందువులందరూ కూడా సోదరులే, హిందువులందరూ కూడా బంధువులే. 1964వ సంవత్సరం కృష్ణాష్టమి నాడు ముంబైలోని సాందీపుడి ఆశ్రమంలో ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘ చాలక్ పరమపూజ్య శ్రీ గురూజీ మరియు వివిధ సంప్రదాయాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీల సమక్షంలో విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమైంది. 100 కోట్ల మంది హిందువుల ప్రతినిధిగా ప్రపంచవ్యాప్తంగా 105 దేశాలలో విస్తరించి హిందూ సమాజానికి మార్గదర్శనం చేస్తోన్న విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలోనే 90,000 గ్రామాలలో గ్రామ సమితులను నిర్మాణం చేసి 45,000 సత్సంగాల మాధ్యమంగా 25 లక్షల మంది సభ్యులతో 7,000 మంది పూర్తి సమయ కార్యకర్తలతో హిందూ సమాజం యొక్క సురక్ష, సేవ, సంస్కారం కోసం విశాలమైన సంఘటనను నిర్మాణం చేస్తోంది. లక్షలాది మంది దీన దుఃఖితులను ఆదుకోవడానికి 72,000 సేవా ప్రకల్పాలను నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. జనహిత 32,000 ఏకోపాధ్యాయ పాఠశాలల మాధ్యమంగా వేలాది గ్రామాలలో లక్షలాది మంది నిరక్షరాస్యులైన బాలబాలికలకు చదువుతో పాటు సంస్కారాన్ని, గ్రామ వికాసాన్ని అందిస్తోంది విశ్వ హిందూ పరిషత్. వేలాది గోశాలలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలకు అండగా నిలబడింది. వివిధ సంప్రదాయాలకు చెందిన వేలాది మంది సాధు సంతులను ఒకే వేదిక మీదకు తెచ్చి హిందూ సమాజంలో సామరస్యతను విస్తరింపజేస్తోంది. దేశ విదేశాలలో విరాట్ సమ్మేళనాలు నిర్వహిస్తూ హిందువులను చైతన్యపరుస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది విశ్వ హిందూ పరిషత్. శ్రీరామ జన్మభూమి, శ్రీరామ సేతు రక్షణ, అమర్నాథ్ యాత్ర సంరక్షణ, తిరుపతి తిరుమల ఏడుకొండల సంరక్షణ, సాధు సంతుల యోగక్షేమం తదితర ఉద్యమాలను నిర్వహించి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ గత 5 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాల సమాచార సమగ్ర నివేదికను తెలియజేయడం జరుగుతోంది. బజరంగ దళ్ రజతోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని అన్ని ప్రఖండాలలో బజరంగ దళ్ కమిటీలను ఏర్పాటు చేసి దాదాపు 2,000 మందిని బజరంగ దళ్లో క్రియాశీల కార్యకర్తలుగా చేర్పించడం జరిగింది. సేవా కార్యక్రమాలు 2009 అక్టోబర్ 1వ తేదీన హంద్రీ నది ఉప్పొంగి కర్నూలు తీర ప్రాంత ప్రజలను అతలాకుతలం చేసిన వెంటనే బజరంగ దళ్ కార్యకర్తలు 3,000 చిత్రాన్నం ప్యాకెట్లు, త్రాగునీరు ఆ ప్రాంత ప్రజలకు అందజేయడం జరిగింది. 2009 అక్టోబర్ 2వ తేదీన తుంగభద్రా నది జలప్రళయంలో చిక్కుకున్న దాదాపు 600 మందిని 30 మంది బజరంగ దళ్ కార్యకర్తలు రిస్క్ టీమ్గా ఏర్పడి పోలీసు శాఖతోనూ నేవీ సిబ్బంది సహకారంతోనూ రక్షించారు. వరద బాధితులను పరామర్శించడానికి విహెచ్పి నాయకులు శ్రీ వేదాంతం గారు, శ్రీ రాఘవులు గారు, శ్రీ ఆకారపు కేశవరాజు గారులు వరదలో మునిగిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి మంత్రాలయం, కర్నూలులోని దేవాలయాలను సందర్శించారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన పునరావాస కేంద్రం నుండి కర్నూలు నగరం మరియు గ్రామాలలో నివసిస్తోన్న హిందూ కుటుంబాలకు కిట్స్ పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. బురదలో మునిగిన దేవాలయాలను క్లీనింగ్ చేసే బాధ్యత బజరంగ దళ్ కార్యకర్తలు సంపూర్ణంగా నిర్వహించారు. 2011 అక్టోబర్ 30వ తేదీన దధీచి రక్తదాన శిబిరంలో 150 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఇందులో మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇందుకు గాను కర్నూలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కర్నూలు జిల్లాకు రక్తబంధు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలులో రక్తదాతల సూచి నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వందల సంఖ్యలో పేషెంట్స్కు విహెచ్పి బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదానం ఇవ్వడం జరుగుతూ ఉంది. విజ్ఞానపీఠంలోని విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లను మరియు దుస్తులను విజ్ఞానపీఠంలోని మరుగుదొడ్ల ఆధునీకరణ కొరకు కూడా సహాయం చేయడం జరిగింది.
భారతమాత దేవాలయంలో అనవసరంగా పెరిగిన చెట్లను చెత్తను తొలగించి శుభ్రపరచడం జరిగింది. వ్యాయామశాలలు 2009వ సంవత్సరంలో కృష్ణాష్టమి మరియు విహెచ్పి ఆవిర్భావ దినోత్సవం నాడు కర్నూలు నగరంలో జి పుల్లారెడ్డి స్వీట్స్ నలంద కాంప్లెక్స్ మేడపైన శ్రీ భజరంగబడి వ్యాయామశాలను మరియు 2011 ఆగస్టు 14వ తేదీన అఖండ భారత్ సంకల్ప దినోత్సవం సందర్భంగా కర్నూలులోని కల్లూరు ఎస్టేట్స్లోని ఓంకార రూపిణి ఈశ్వరమ్మ మాత మహాసమాధి ప్రాంగణంలో జిపిఆర్ శ్రీ రామావధూత వ్యాయామశాలను ప్రారంభించడం జరిగింది. ఈ వ్యాయామశాలలకు విహెచ్పి నాయకులు శ్రీ రాఘవరెడ్డి గారు, శ్రీ వై రాఘవులు గారు, శ్రీ కేశవరాజు గారు సందర్శించి కార్యకర్తలకు సందేశాన్నివ్వడం జరిగింది. శిక్షా వర్గలు స్వామి నారాయణ గురుకుల్ పాఠశాల రామాయంపేట, అయోధ్య, హరిద్వార్, ముంబై, సిద్దిపేట, కరీంనగర్, కర్నూలు, విజయశ్రీ భవన్, సుధాంశు మహారాజ్ ఆశ్రమంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ నిర్వహించిన శిక్షా వర్గాలలో కర్నూలు జిల్లా నుంచి శిక్షార్థులుగా, ప్రబంధకులుగా, శిక్షకులుగా పాల్గొనడం జరిగింది. భజరంగ్ దళ్ దీక్ష కర్నూలు జిల్లా భజరంగ్ దళ్ దీక్షా కార్యక్రమాన్ని ఏప్రిల్ 3వ తేదీన 2010వ సంవత్సరంలో జిపిఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ జి రాఘవరెడ్డి గారు, శ్రీ కేశవరాజు గారు పాల్గొని మార్గదర్శనం చేశారు. 214 మంది గణవేషధారి భజరంగ్ దళ్ కార్యకర్తలకు ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరసనలు, ఆందోళనలు ప్రాంత విహెచ్పి భజరంగ్ దళ్ పిలుపు మేరకు జరిగిన అన్ని రకాల నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు మరియు వ్యాలంటైన్స్ డే వ్యతిరేక కార్యక్రమాలు, దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గణేష్ నవరాత్రులు ఆంధ్రప్రదేశ్లో భాగ్యనగరం తర్వాత అత్యంత వైభవంగా కర్నూలులో జరుగుతాయి. గణేష్ నవరాత్రులు మరియు నిమజ్జనోత్సవాల్లో విహెచ్పి భజరంగ్ దళ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. గణేష్ మంటప నిర్వాహకులకు ప్రఖండ స్థాయిలో సమావేశపరిచి వారికి మార్గదర్శనం చేసి ప్రోత్సాహక బహుమతులను ఇవ్వడం జరుగుతోంది. మోటార్ సైకిల్ ర్యాలీలు కర్నూలు రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టుపై శ్రీ పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించిన 65 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవం, వ్యాయామశాల ప్రారంభోత్సవం, విశ్వమంగళ గోగ్రామ యాత్ర, హనుమత్ శక్తి జాగరణ ఉద్యమం, హనుమత్ జయంతి, అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ జి రాఘవరెడ్డి గారి అభినందన సభ, స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు, కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవంల సందర్భంగా విహెచ్పి భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. విహెచ్పి కార్యాలయాల ప్రారంభోత్సవం, విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో జిల్లా కార్యాలయం, ఆదోని నగరంలో నగర కార్యాలయం జనవరి 27, 2013వ తేదీన అత్యంత వైభవంగా కర్నూలులోని హిందూ స్వాభిమాన స్వాగత ర్యాలీ, ఆదోనిలో హిందూ శంఖారావం విజయవంతంగా నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ జి రాఘవరెడ్డి గారు మరియు ప్రాంత పదాధికారులు మరియు జిల్లా పదాధికారులు పాల్గొని హిందూ బంధువులకు, కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ సోమిశెట్టి వెంకటరామయ్య గారు, కర్నూలు జిల్లా కార్యాధ్యక్షులు శ్రీ నందిరెడ్డి సాయిరెడ్డి గారుల మార్గదర్శనంలో జిల్లా కార్యవర్గం, అన్ని నగర ప్రఖండల కార్యవర్గాలు విహెచ్పి స్వర్ణోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని అన్ని ప్రఖండలను క్రియాశీలం చేసి హిందూ ధర్మం యొక్క వైభవ స్థాపన కోసమై పనిచేస్తోన్న కార్యకర్తలకు స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. बनाएंगे मंदिर कसम तुम्हारी राम प्राणों से प्यारा है, प्राणों से प्यारा है, अवधपुरी का धाम बनाएंगे मंदिर, बनाएंगे मंदिर.
हाथी की टोली चली बोले बजरंग बली भक्त